నమస్తే, నేను మీ హరిత. ప్రముఖ సైకాలజిస్ట్, హిప్నోటిస్ట్, మెజిషియన్, రైటర్ బివి పట్టాభిరామ్ కన్నుమూశారు. నిజంగా ఆయన లేని లోటు తీర్చలేంది. ఆయన గురించి స్మరించుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఏదైనా ఒక విషయంలో పట్టు సాధించడమే చాలా కష్టం. అలాంటిది పట్టాభిరామ్ గారు హిప్నోటిజం, మెజిషియన్, రైటర్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నింట్లో ఆయన మాస్టర్ గా చెప్పొచ్చు. ఆయన గురించి మీరేమంటారు? మనం వారి గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒక 1 minute సైలెంట్ గా ఉందాం మేడం. ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో మీరు కూడా ఒక 1 minute సైలెంట్. అవునండి, పట్టాభిరామ్ గారు. అయితే చాలా మంది అంటారు, సార్ మీరేంటి సార్ ఫాస్టెస్ట్ 500 ఎపిసోడ్స్ సుమన్ టీవీలో చేశారు, ఫాస్టెస్ట్ 600 ఎపిసోడ్స్ సుమన్ టీవీలో చేశారు, ఇప్పుడు రీచ్ అవుతున్నాం 700 కూడా. దీని కూడా సీక్రెట్ అంటారు. ఎందరో గురువులు అండి, అందులో వన్ ఆఫ్ ద గురువు అంటే పట్టాభిరామ్ గారు. ఆయన నుంచి మీరు ఇన్స్పిరేషన్ చిన్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అయ్యింది. అంటే అప్పుడు నాకు ఎందుకంటే బుక్స్ చదవడం నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు మేడం. వారి పుస్తకాలు ఎన్నో చదివాను. ఆ పుస్తకంలో ఏం రా, ఒక పుస్తకంలో నాకు నచ్చిన కొటేషన్ ఏంటి మేడం, మీరు కష్టంగా చదవకండి, ఇష్టంగా చదవమని చెప్పేవాళ్ళు. సో ఆ ఇష్టంగా చదవడం వల్ల నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడం, ఈరోజు నేను జాబ్ తెచ్చుకోవడం కూడా జరిగింది మేడం. దాంతో పాటు ఒక ప్యాషన్ నాకు ఏంటంటే నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచాలనేది చాలా ఇంట్రెస్ట్ మేడం. అందుకోసం 19 years, మోర్ దెన్ 19 years నుంచి రీసెర్చ్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎంతో మందికి ఈ సబ్జెక్ట్ని చేర్చాలి అన్న ఉద్దేశంతో నాకు హెల్ప్ అయింది. అంటే కొన్ని టాపిక్స్ నేను వీరి దగ్గర నుంచి కూడా తీసుకున్నాను. వారు ఏమంటారంటే దేనికైనా సరే మనం కోరుకున్న కోరిక మనకు రాకపోవచ్చు, డిజైర్ కాకపోవచ్చు, కానీ డిజర్వ్నెస్ ఉండాలి. అంటే మన జీవితంలోకి ఏదైనా కావాలని రావాలి అంటే దానికి అర్హత ఉండాలి. అంటే అందరూ ఏమనుకుంటారు మేడం, ఇది నాకు కావాలి, అది నాకు కావాలని కోరిక ఉంటుంది. బట్ వీరేమంటారంటే కోరికతో పాటు డిజర్వ్నెస్, అర్హత, ఆ అర్హత ఉంటేనే అది నీ జీవితంలోకి వస్తుంది. సో నాకు చాలా బాగా నచ్చింది మేడం. దాని ద్వారానే నేను ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి చెప్పి ఎంతో మందికి రిజల్ట్స్ ఎందుకు తీసుకొస్తున్నాను అంటే వారికి అర్హతలు పెంచే కార్యక్రమాన్ని నేను కండక్ట్ చేస్తడం జరుగుతుంది. సో ఇప్పుడు లైఫ్ కోచ్ గా మీరు మారడానికి పట్టాభిరామ్ గారు కారణం. ఎస్, అవునండి. ఎందుకంటే ఇప్పటి వరకు మేము మోర్ దెన్ 700 days నుంచి ఎవ్రీ సింగిల్ డే ఇంత కన్సిస్టెన్సీగా నేను చేయడానికి వెనుకున్నటువంటి రీజన్ పట్టాభిరామ్ గారు. అంటే వారు ఒకటే అంటారు, మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలంటే 2 qualities మీ లోపల ఉండాలంటారు. ఏమిటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ పేషెన్సీ, అంటే సహనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సెకండ్ ఈజ్ కన్సిస్టెన్సీ, అంటే సాధన. ఒకదాన్ని మీరు ఎంచుకున్నారంటే అది నిరంతరం మీరు సాధన చేసుకుంటూ వెళ్ళాలంటారు. అందుకోసం నేనేం చేశానంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక థియరీ కాకుండా ప్రాక్టికాలిటీ ఉండాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలి. అలా చేరడం కోసం మేము ఏం చేసామంటే ఎవ్రీడే మార్నింగ్ కూడా ప్రాక్టికల్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. వీరిలో ఏంటంటే నిరంతరం మోటివేషన్ అనేది తగ్గిపోద్దండి. చూడండి, అగ్ని ప్రజ్వలించాలి మేడం. ఓకే, ఆ అగ్ని ప్రజ్వలిస్తున్నప్పుడు మాత్రమే ఏదైనా సరే పాసిబిలిటీ అవుతుంది. మన లోపల కూడా ఫైర్ అనేది ఉండాలి మేడం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఒకటి ఎంచుకుంటాం, తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు సాధన చేస్తారు, ట్రై చేస్తారు, రాకపోతే వదిలేస్తారు. బట్ పట్టాభిరామ్ గారు ఏమనే వాళ్ళంటే ఎప్పుడు వదలొద్దు. మీరు ఇంతకన్నా చూసారా, రాకుండా మళ్ళీ ప్రయత్నించాలి, అక్కడే వదిలేయొద్దు, అక్కడ. సో నిరంతరం సాధన చేసుకుంటూ వెళ్ళమని చెప్పారు. దాని ద్వారానే ఇప్పటి వరకు తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ మోర్ దెన్ 700 days నుంచి ఎవ్రీ సింగిల్ డే మేము ప్రాక్టీస్ కండక్ట్ చేయడం జరిగింది. ఎంతో మంది పార్టిసిపేషన్ రిజల్ట్స్ వచ్చాయి. సో రిజల్ట్స్ రావడానికి ప్రధానమైన కారణాల్లో కొంత కారణం ఏంటంటే మన పట్టాభిరామ్ గారు ఫాలో అవుతూ ఉంటారు. ఇంకా ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటి? ఇంత ముందు నేను చెప్పాను, ఏదైనా ఒక్క విషయంలోనే పట్టు సాధించడం కష్టం. అలాంటిది ఆయన గురించి చెప్తూ పోతే చాలా ఉన్నాయి. ఆయన నేర్చుకున్నవి, ఆయన అన్ని విషయాల్లో మాస్టర్ అయ్యారు. దాని గురించి ఏం చెప్తారు? ఎక్కువ నాకు నచ్చిన విషయాలు ఏంటి అంటే మనసు పైన చాలా బుక్స్ రాశారండి. మనసు పైన ఎందుకంటే చూడండి, చలించేటువంటి మనసుని ఎవరైతే ఆదరణ తెచ్చుకుంటారో వాళ్ళే విన్ అవుతారు. సో వారు చిన్నప్పుడు వారి ఒక మెడిటేషన్ ఒకటి ఉండేది మేడం. అంటే మన బాడీ అండ్ మైండ్ ఒకే దగ్గర ఉంచుకోమని చెప్తారు. మన శరీరం ఒకటి ఉండి మనసు వేరే వేరే చోట ఉంటే సరిగ్గా ఫోకస్ చేయదు. చదువుపైనే కాదు, ఏ రంగంలో అయినా సరే మనం రాణించాలంటే మన శరీరము, మైండ్ ఒకే దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కేవలం నేను ఇప్పుడు దేనిపైన శ్రద్ధ వహించాలంటే ఇప్పుడు నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో దానిపైన మాత్రమే నా దృష్టి ఉన్నప్పుడు ఎక్సలెంట్గా చెప్పగలుగుతాను. ఒకవేళ నేను ఏదైనా ఏకాగ్రత ముఖ్యం. ఎస్, ఏకాగ్రత. ఏ పని చేస్తే ఆ పని మీద పూర్తి దృష్టి ఉంటే మనం ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాను. చాలా విషయాలు నేర్పించాడు. అంటే నేను వారి నుంచి నేర్చుకున్న తర్వాత నేనేమనుకున్నా అంటే సింపుల్గా ఒక సిస్టమ్ తీసుకురావాలి అనేసి నేను రకరకాల ధ్యాన పద్ధతులు నేర్చుకున్నాను. భారతదేశంలో ఏ ధ్యాన పద్ధతి నాకు ఇష్టం అంటే చూడండి, అనాపాన కావచ్చు, విపాసన కావచ్చు, క్రియ కావచ్చు, రాజయోగం కావచ్చు,
ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, మీరు ఏ పేరు చెప్పండి ఆల్రెడీ నేను చేశాను. ఎందుకంటే ఈ 19 సంవత్సరాల్లో నేను రకరకాల ధ్యాన పద్ధతి నేర్చుకున్న తర్వాత ఇది మానవాళికి ఎంతగానో ఉపయోగపడాలి. ఒక సింప్లెస్ట్ ప్రిన్సిపల్ తీసుకొచ్చాను. అయితే ఇన్నోవేషన్స్ ఐడియాస్ని తీసుకొచ్చాను. మనం లా ఆఫ్ అట్రాక్షన్కి థియరీ కాకుండా ఒక ప్రాక్టికాలిటీ రావాలి. అయితే అఫర్మేషన్స్ మనం రాసుకుంటాం కదా, అందులో శాండ్విచ్ అఫర్మేషన్ అనే మెథడ్ తీసుకురావడం జరిగింది. అందరూ విజులేషన్ చేస్తుంటారు, ఊహించుకున్నది వస్తుంది. బట్ ఫాస్ట్గా రావాలంటే 5F విజులేషన్ ఒక టెక్నిక్ ఉంటుంది మేడం, దాన్ని మేము తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మెడిటేషన్ అందరూ చేస్తారు, బట్ మెడిటేషన్లో కూడా రిజల్ట్స్ రావాలి అంటే మనీ మెడిటేషన్ చేయాలి. దానితో పాటుగా టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అని ఒకటి ఉంటుంది మేడం, దాన్ని మేము తీసుకురావడం జరిగింది. అంటే గ్రాట్యూడ్ అందరూ చేస్తారు, బట్ గ్రాట్యూడ్తో పాటు ఎందుకు మనం గ్రాట్యూడ్ చెప్తున్నాం? సో వై రీజన్ అంటే ఇక్కడ 4 తీసుకొచ్చామంట. అఫర్మేషన్లోను, విజులేషన్లోను, మెడిటేషన్లోను, గ్రాట్యూడ్లో మేము ఏం చేస్తారంటే 4 డిఫరెంట్ మెథడ్స్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రిజల్ట్స్ రావడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మన పట్టాభిరామ్ గారు అని చెప్పొచ్చండి. అలా నా జీవితంలో ఎన్నో చూడండి, నేను ముందుకెళ్తున్న కొద్దీ వారి పుస్తకాలను చదువుతూ ఉండేవాడిని. ఆ పుస్తకాలు ప్రతి పుస్తకంలో ఏదో ఒక మంచి పాయింట్ వచ్చేది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా మంచి మంచి పుస్తకాలు రాశారండి. అదేవిధంగా ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి, రిలేషన్షిప్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, మనీని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, సో కెరియర్లో ముందుకెళ్ళాలంటే ఏమేమి ఉండాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వారు ఎన్నో పుస్తకాల రూపంలో ఇవ్వడం జరిగింది. అయితే నేనేం చేశానంటే ఎంటెక్ కంప్లీట్ అయింది మేడం, నేను హైదరాబాద్కి రావడం జరిగిన తర్వాత. సో అప్పటివరకు నేను పుస్తకాలు చదివేవాడిని. ఒకసారి రామకృష్ణ మాట దోమలగూడలో ఉంది మేడం, నేను వెళ్ళిన తర్వాత ఒక క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది పట్టాభిరామ్ గారు. నేను అక్కడ కూర్చున్నాను. సో కూర్చుంటే వారు ఎంత ఎక్సలెంట్ గా చెప్పారంటే సబ్జెక్టు, అంత ఎక్సలెంట్ గా సబ్జెక్ట్ చెప్పారా అంటే ఆ మాటలు చెప్పినప్పుడు ఒక మాంత్రికుడు ఎట్లయితే చెప్తారో ఒక మాటలతో కూడా హిప్నోసిస్ చేసేస్తారు మేడం. సో ఒక లోపలికి వెళ్ళేసి లోపల ఎటువంటి బ్లాక్స్ ఉన్నా కూడా తీసేసి నువ్వు చేయగలవు, సాధించగలవు అని ఎంతో మందికి చెప్పడం జరిగింది. నేను చాలా ఇన్స్పిరేషన్ పొందాను. మోటివేషన్ స్పీకర్, ఆథర్, అదే విధంగా మ్యూజిషియన్, సో ఎన్నెన్నో సైకాలజిస్ట్, రైటర్, అదే చాలా ఉన్నాయి మేడం. అసలు నిజం చెప్పాలంటే ఎక్సలెంట్ పర్సన్ మేడం. సో నాకు ఒకటే అనిపించింది, బహుశా వారు ఈ రోజు ఇక్కడ లేకపోవచ్చు, బట్ వారు రాసినట్టు పుస్తకాలు ఉన్నాయి. ఆ నుండి నేర్చుకున్నది చాలా ఉంది. అంటే చాలా మంది నేర్చుకున్నారు, నేర్చుకోవాల్సింది ఉంది. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఆయన. ఇన్స్పిరేషన్. సో ఒక్కటి మాత్రం నిజం మేడం, వారు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి వాటిని ఎవరైతే ఆచరిస్తారో బెస్ట్ కాదు మేడం, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవుతారు. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ మీరు మనీ కోచ్ కదా సార్, ఎంతో మందికి ట్రైనింగ్ ఇస్తారు సార్, మరి ఎలా సార్, ఏంటి సీక్రెట్ అంటారు. నేనేమంటానంటే మీరు ఏ రంగమని ఎంచుకోండి, రియల్ ఎస్టేటా, ఇన్సూరెన్సా, వెల్నెస్ కోచా, ఏ రంగమని ఎంచుకోండి. మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ 1 అయ్యారనుకోండి, మనీ ఆటోమేటిక్గా వస్తుంది. మీరు బెస్ట్ అయితేనే మనీ వస్తుంది, అది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అయితే అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది. మనీ రావాలంటే మీరు ఏ రంగం ఎంచుకోండి, అందులో నెంబర్ 1 అవ్వాలి. నెంబర్ 1 అవ్వడం ఎలా అని చెప్పి రకరకాల పుస్తకాలు రాశారా మేడం. అయితే నేనేమంటానంటే నువ్వు నెంబర్ 1 అవ్వాలంటే ఆల్రెడీ నువ్వు నెంబర్ 1 అయితే ఎలా ఉంటావో ఈ రోజు నుంచి మొదలుపెట్టి అలా ఉండడం. అంటే నీ వాకింగ్ స్టైల్ ఆ విధంగానే ఉండాలి, నీ టాకింగ్ స్టైల్ ఆ విధంగానే ఉండాలి, నీ థింకింగ్ స్టైల్ కూడా ఆ విధంగానే ఉండాలి. వారు ఏమంటారంటే పట్టాభిరామ్ గారు, నీ ఆలోచన ఫస్ట్ మార్చుకో. నీ జీవితం మారాలంటే మొదటిగా నీ ఆలోచన మార్చుకో. నీ ఆలోచనలు పాజిటివ్ వైపు ఉంటే నీ జీవితం పాజిటివ్ వైపు ఉంటుంది. నువ్వు నెగిటివ్ ఆలోచన పదే చేస్తుంటే నువ్వు అక్కడే అయిపోతావు. ప్రతి మనిషిలో కూడా శక్తి ఉంటుంది అనేవారండి. వారి ఒక్కొక్క పదం కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేది. వాయిస్ ఎలా ఉంటుంది అంటే హిప్నోటిక్ వాయిస్. అది యాక్చువల్ చెప్పాలంటే ఒక పర్సన్ ఈజీగా తీసుకెళ్తే ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లి ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఒక ప్రోగ్రామింగ్ అనేది చేస్తారు. సో వారి ద్వారా నేను నేర్చుకునేవన్నీ కూడా నేను ఏం చేశానంటే ఇంకా సింప్లిఫై చేసి చెప్పడం ద్వారా ఒక పార్టిసిపేషన్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే, సార్ మీ క్లాస్కి నేను అటెండ్ అవుతుంటే పట్టాభిరామ్ గారి క్లాసెస్ అటెండ్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది సార్ నాకు అన్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మేడం ఆ రోజు ఆ ఫీడ్బ్యాక్ నేను విన్నప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కరు ఉంటుంది మేడం. సో ఆ ఫీడ్బ్యాక్ నాకు ఏం చేస్తే ఒక బూస్టింగ్ లాగా ఉంది. నేను కూడా చేయాలి ఈ సబ్జెక్ట్ను. ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ మనం గత 700 రోజులు నేను ఎవ్రీడే సింగిల్ డే చెప్పడం జరిగిందో ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలి. ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలంటే ఏంటి మేడం, వాళ్ళ లోపల ఉండే ఆ నెగిటివిటీ ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో అవి తీసేయాలిగా. తీసేసి పాజిటివ్ ఇస్తే డెఫినెట్ గా సక్సెస్ వస్తారండి హరిత గారు. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ గా, మోటివేషనల్ స్పీకర్ గా సక్సెస్ అవ్వడానికి పట్టాభిరామ్ గారు ఒక కారణం. అంటే మీ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఎలాంటి వాళ్ళు మీ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, మీరు ఎలాంటి అంశాలపై డిస్కస్ చేస్తారు, ఏం చెప్తారు? 8 years నుంచి మొదలు పెడితే 8 years వరకు ఎవరైనా క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు మేడం. ఈ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే వాళ్ళు ఎలాంటి మనీ బ్లాక్స్ ఉన్నా తీసేయడం జరుగుతుంది. ఒకవేళ డెప్స్ ఎక్కువగా ఉన్నాయి ఎలా క్లియర్ చేసుకోవచ్చు, హెల్త్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, రిలేషన్షిప్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, ఎవ్రీథింగ్ కెరియర్లో, జాబ్లో ఎలా క్లయింట్స్ని ఎలా ఈజీగా ఆకర్షించుకోవచ్చు, A to Z వారికి థియరీ కాదండి, ప్రాక్టికల్గా వారికి చేపించడం ఉంటుంది. అలా వారు చేయడం వల్ల వాళ్ళకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది హరిత గారు. దానికోసం ఏం చేయొచ్చు అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో ఉంది. గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మీకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అండి, తెలుగు వారు ప్రపంచంలో
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అయ్యి మీరు ఎంచుకున్న రంగంలో మీరు నెంబర్ 1 అవుతారు, దానికి నేను గ్యారంటీ. లైఫ్లో ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్లనే సాధ్యం అంటున్నారు. ఎస్, అవును. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. యద్భవం తద్భవతి. Very excited, sir. Today I am so blessed, sir, for again giving me this opportunity to the universe and to all my gurus, teachers, and my parents also, sir. థ్యాంక్ యూ సో మచ్ అండి రోజమ్మ గారు.